ఎరుపు వచ్చేసింది అసలు తిరగదు అనుకున్నా చూసి ముందు పర్లేదు కానీ అదే మళ్ళీ ఇదంతా నేనేం చెప్పాను ఇంకా మీకు బాగుంటదండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మేమేం అబద్ధం చెప్పేది లేదు. చూసారుగా మనం మిట్ట మధ్యాహ్నంలో ఈ ముందు పోతా పడుతుందంటే సాయంత్రం 5 వస్తే తెల్లగా బంతిపూల తోట ఉన్నట్టు మల్లెపూల తోట ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా ఇందులో మీకు 10 పూతలు అయితే చాలు కాపు. చూడండి ఇట్లా వస్తే మీకు చేను నెంబర్ అనుకుంటా. గది కూడా పెద్దగా ఎడమ రావట్లా, నీట్గా వస్తుంది. గొబ్బుంది రైతు సోదరులారా, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం మధిర మండలం దేశనేనిపాలెం గ్రామానికి చెందిన పరిటాల నాగమల్లేశ్వరరావు గారు చేలో ఉన్నామండి. నాగమల్లేశ్వరరావు గారు గత 20 రోజులుగా క్రితం మా చేను పూర్తిగా చాలా వరకు ఎరుపు వచ్చేసింది. ఆ సమయంలో మేము ఏదో మందు కొట్టాలని మందు షాపుల దగ్గరకు వస్తే మన దేశనేనిపాలెం శ్రీనివాస ట్రేడర్స్ సుధీర్ గారి షాప్ దగ్గర ఏం తీసుకున్నారు సార్? దేవాన్స్. అది మీరు అడిగి తీసుకున్నారా లేకపోతే వాళ్ళు మాకు చెప్పించారు? అడిగిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పించారు. ఇచ్చినందుకు ఎలా ఉంది? బాగానే ఉంది. కొట్టుకున్నారు, హ్యాపీయేనా? దానికి మనం పెట్టిన డబ్బులకి దానికి ఫలితం ఉందా లేదా? రెండోసారి కూడా మళ్ళీ ఇది వాడిన కరెక్ట్గా 5 రోజులు 6 రోజులకి ఆయనకు రిజల్ట్ అనిపించి వారానికి మళ్ళీ వేరే మందు కొట్టి మరలా ఇప్పటికి ఈ రోజుకి 6 రోజులు 5 రోజులు అయింది అంటున్నారు. ఈ రోజు కొట్టి రెండోసారి. రైతు సోదరులారా, ఇందులో అభూత కల్పన కానీ ఏమీ లేదు. రైతుకు మందు పనిచేయడమే మా యొక్క గొప్పతనం. రైతుకు పనిచేయాలి, ఎందుకంటే లాభాపేక్ష లేకుండా ఏ కంపెనీలు ఉండవు. కానీ రైతులకు పనిచేస్తే ఆ మందు ఆ రైతు చెప్పుకుంటే దాన్ని అది నిలిచిపోద్ది. మా కంపెనీదే గతంలో ఎంతోమంది విశ్వామిత్ర వాడారు. విశ్వామిత్ర వాడిన రైతు కూడా ఇవాళకి స్టిల్లు అడిగి మరి మాకు విశ్వామిత్ర కావాలండి, మాకు కాప్ సెట్ అవ్వాలండి అని అడిగి తీసుకొని కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాడే ముందు చూడండి, ఎవరో ఎక్కడో ఏదో చెప్పారని లేకపోతే ఎగబడి 2000, 3000, 4000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని కంటిన్యూగా ఒకటే మందు కొట్టమని చెప్పే వాళ్ళని మీరు ఎంతవరకు నమ్మాలా వద్దా అనేది ఆలోచించుకొని మీరు మందులు స్ప్రే చేయండి. మీకు ఎక్కువ చెప్తే అది ఉపయోగకరంగా ఉండదు కాబట్టి తక్కువగానే చెప్తున్నాం. కానీ దిగుబడులు తక్కువ ఉన్నాయి. దిగుబడులు పెంచుకునేందుకు మా మందులు చాలా ఉపయోగపడతాయని మాత్రం మేము కంఠాపదంగా చెబుతున్నాం. చూసి వాడుకోవాలని నిర్ణయిస్తున్నాం. సార్ నమస్తే అండి. మీరు ఇప్పుడు దీనికి ఏ మందు వాడారు, ఎన్నిసార్లు వాడారు, ఎట్లా ఉంది? 2 సార్లు వాడారండి. ఎట్లా ఉందండి? గ్రోతింగ్ అయితే బాగానే వచ్చింది. ఓన్లీ ఇగురేనా లేకపోతే నల్లి కానీ ఇంకా ఎర్ర నల్లి తగ్గింది, ఫ్లవరింగ్ రావటం అట్లాంటి వచ్చి కాపు కొంచెం ఇప్పుడే సెట్ అవుతుంది, క్రాప్ సెట్ అవుతుంది. ఎన్నిసార్లు వాడారండి ఇప్పుడు దేవాంశు? 2 సార్లు. 2 సార్లు వాడారు. మొత్తం ఇప్పుడు మేము కంపెనీ వాళ్ళం అంటే మొత్తం ఇచ్చి కూడా మొత్తం 25 రోజులు అయింది. 20 రోజులు అయింది. 20 రోజుల్లో 2 సార్లు కొట్టారు. 20 రోజుల్లో 2 సార్లు కంటిన్యూ కొట్టారా? మధ్యలో వేరే మధ్యలో ఒకటి ఏరేది కొట్టి మళ్ళీ ఇది కొట్టి. ఓకే, ఎలా ఉందండి? కొట్టుకోవచ్చా రైతు వారిగా? కొట్టుకోవచ్చు. దేవాంశ్ మామూలుగా వాడేటప్పుడు ఎలా ఉంది? మందు వాడేటప్పుడు కొంచెం కోరుగా ఉంది. రైతు అంటే కోరుగా ఉంది కానీ రైతులకి ఏమైనా ఎఫెక్టివ్గా లేదు. కొద్దిగా మంటగాను కోరు కూర్చున్నట్టు కోరుగాను. ఓకే, జలుబుంటే కనుక మొత్తం రజగారు. ఓకే అదేలేండి. అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఏమి లేదు మనిషికి. ఓకే, రైతు సోదరులకు అయితే మీరు ఏం చెప్తున్నారు? దేవాంశ్ మీద దేవాంశ్ మంచి కొట్టుకోవచ్చు, బాగుంటుంది అని చెప్తున్నా. ఓకే మళ్ళీ సార్ నమస్తే అండి. మీరు ఇప్పుడు దీనికి ఏ మందు వాడారు, ఎన్నిసార్లు వాడారు, ఎట్లా ఉంది? 2 సార్లు వాడారండి. ఎట్లా ఉందండి? గ్రోతింగ్ అయితే బాగానే వచ్చింది. ఓన్లీ ఇగురేనా లేకపోతే నల్లి కానీ ఇంకా ఎర్ర నల్లి తగ్గింది, ఫ్లవరింగ్ రావటం అట్లాంటి వచ్చి కాపు కొంచెం ఇప్పుడే సెట్ అవుతుంది, క్రాప్ సెట్ అవుతుంది. ఎన్నిసార్లు వాడారండి ఇప్పుడు దేవాంశు? 2 సార్లు. 2 సార్లు వాడారు. మొత్తం ఇప్పుడు మేము కంపెనీ వాళ్ళం అంటే మొత్తం ఇచ్చి కూడా మొత్తం 25 రోజులు అయింది. 20 రోజులు అయింది. 20 రోజుల్లో 2 సార్లు కొట్టారు. 20 రోజుల్లో 2 సార్లు కంటిన్యూ కొట్టారా? మధ్యలో వేరే మధ్యలో ఒకటి ఏరేది కొట్టి మళ్ళీ ఇది కొట్టి. ఓకే, ఎలా ఉందండి? కొట్టుకోవచ్చా రైతు వారిగా? కొట్టుకోవచ్చు. దేవాంశ్ మామూలుగా వాడేటప్పుడు ఎలా ఉంది? మందు వాడేటప్పుడు కొంచెం కోరుగా ఉంది. రైతు అంటే కోరుగా ఉంది కానీ రైతులకి ఏమైనా ఎఫెక్టివ్గా లేదు. కొద్దిగా మంటగాను కోరు కూర్చున్నట్టు కోరుగాను. ఓకే, జలుబుంటే కనుక మొత్తం రజగారు. ఓకే అదేలేండి. అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఏమి లేదు మనిషికి. ఓకే, రైతు సోదరులకు అయితే మీరు ఏం చెప్తున్నారు? దేవాంశ్ మీద
పూర్తి స్థాయిలో ఆగలేదా, అసలు ఆగలేదా? కొద్దిగా ఆగింది. మొన్న 15 రోజుల క్రితం కానీ మనం పోయలేము. బ్లర్ వస్తుంది, ఇటే వస్తుంది. అది రిజల్ట్ బాగుంటుంది.